హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8. బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న చీఫ్స్ని నిర్ణయించడం అయితే జరిగిందండి. చీఫ్స్ని నిర్ణయించడం జరిగిన తర్వాత ఎవరెవరు క్లాన్లోకి వెళ్తారు అని చెప్పేసి అడిగితే ఈ కాలము ఇది కలియుగం అండి, మంచితనానికి అయినంత వరకును కాలం ఉండదు అని చెప్పేసి ఈ ఖాళీ ఒక గేమ్ షో ద్వారా కూడా తెలిసి వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మనం చూస్తున్న ప్రకారము ది బెస్ట్ గై అంటే నిఖిల్ చాలా మంచిగా, చాలా అందరికీ అయ్యో అనేది కానీ, గేమ్స్ పరంగా ఆడడం కానీ, ఒక హెల్పింగ్ నేచర్ కానీ అన్నిట్లోనూ నెంబర్ 1 అనేసే చెప్పాలండి. నిఖిల్లో అంత నెంబర్ 1గా ఉండే నిఖిల్ క్లాన్లోకి ఎవరు వెళ్ళలేదండి నిన్నైతే. అది చాలా బాధ అనిపించిందండి. ఎవరు చూసినా ప్రతి ఒక్కరూ ఫస్ట్ వచ్చిన వాళ్ళు సోనియా నిఖిల్ జట్లో ఉండింది కాబట్టి సోనియా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళింది. తర్వాత పృథ్వీ అయితే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా మొదలు నిఖిల్ క్లాన్లో ఉండేవాళ్ళు కూడా అందరూ సీతా క్లాన్లోకి వెళ్ళాలా అని చెప్పేసి వెళ్ళడం అయితే జరిగింది. నయనికాకి ఆల్రెడీ సుత్తి కోసం ఎంతో బాధపడి పోరాడారు, అది అందరూ చూశారు మీరైతే. నిఖిల్ కానీ వేరే వాళ్ళు కానీ అంతా సుత్తి కోసం ఇది వాళ్ళని చీఫ్లను పగలకొట్టడం విషయంలో సుత్తి పట్టుకుని అంత నయనికాకి ఇచ్చిందే నిఖిల్. అలాంటిది నయనిక కూడా నిఖిల్ క్లాన్లో కాకుండా సీతా క్లాన్లో వెళ్ళడం అయితే జరిగింది. దీన్ని బట్టి నిఖిల్ పాపము చాలానే బాధ అనిపించిందండి. ఏంట్రా ఎవరు నా క్లాన్లోకి వస్తా ఉండలేదు అని చెప్పేసి. తర్వాత ఈ బిగ్ బాస్ అనుకుని వాళ్ళు చాలా జనాలు ఉండారు కాబట్టి ఎవరినైనా స్వాప్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్లో స్వాప్ కానీ ఈమె మణికంఠ కూడా అక్కడికే పోవాలా అని చెప్పేసి అంటాడు. కానీ మణికంఠని ఇంకా క్లాన్లో ఫుల్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన దానివల్ల తర్వాత యష్మిను ప్రేరణలో వచ్చేసి ప్రేరణ కూడా నాకు ఆ క్లాన్లో వెళ్ళాలనేసి ఉంది. ఎట్లా బిగ్ బాస్ మీరు ఇట్లా చేస్తే లాస్ట్ నన్ను తీసుకోండి కాబట్టి నాకు ఈ ఛాన్స్ లేకుండా పోతుంది కదా అని చెప్పేసి అడిగిన దానివల్ల యష్మి అయితే ఈ క్లాన్లోకి వచ్చినట్లు అయింది. యష్మి వచ్చినా కానీ వాళ్ళకంతూ కొంచెం కాస్త డౌట్గానే ఉంది. ఏం ట్రై ఇలా వచ్చింది అని చెప్పేసి. ఫస్టే వచ్చింది ఏమనిపించలేదు, కానీ స్వాప్ చేసుకొని వచ్చిన తర్వాత అంత పక్కాగా ఆడదేమో అనేదంతూ అది అందరికీ అనిపిస్తుంది. కాకపోతే ఇక పోయి ముందు వచ్చే రోజుల్లో మనమైతే చూడగలుగుతాము అది కరెక్ట్గా ఆడుతుందా లేదా యష్మి అని చెప్పేసి. తర్వాత బాల్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చారండి. బాల్ ఎత్తుకొని పోయి ఆ బోన్లోకి వేసే టాస్క్. ఆ బోన్లో వేసే టాస్క్లో నిఖిల్ ఫస్ట్లో డౌన్ఫాల్ అయ్యి కింద పడినా కానీ నిఖిల్ ఆట తీరు అందరికీ తెలిసిన విషయమే. ఎలా ఆడతారా అని చెప్పి సూపర్గా ఆడతాడని చెప్పేసి నిఖిల్ ఫస్ట్ వస్తే నబిల్ కరెక్ట్గా పెట్టుకొని వచ్చినా కానీ నబిల్ కొంచెం ఫస్ట్ ఒకే లెవెల్లోనే వచ్చారు ఫస్ట్లో. తర్వాత ముక్కాలు వాసి వచ్చినప్పుడు నిఖిల్ మళ్ళీ కిందకి పడిపోతే మళ్ళీ అన్నీ సర్చ్ చేసుకునేసి నిఖిల్ అయితే వేయడం జరిగింది, నబీను వేయడం జరిగింది. నిఖిల్ని సీత సంచాలకగా ఉన్నప్పుడు సీతను సంచాలకగా చెప్పేటంటే సీత వచ్చేసి నిఖిల్ లైన్ క్రాస్ చేస్తూ ఉండవు, ఇంకా వెనకరా అని అయితే చెప్పడం జరిగింది. వేరే ప్రతి ఒక్కరికి కూడా ఈపక్ క్లాన్ వాళ్ళకి కాంతార క్లాన్ వాళ్ళకి అయితే మాత్రము నేను ఆ లైన్ టచ్ అవుతా ఉన్నా కానీ ఒకరికి కూడా లైన్ టచ్ అయింది, ఇది నువ్వు వెనకాలకు రా అని చెప్పండి సీత. వీళ్ళకి మాత్రం లైన్ టచ్ కాకుండా ఉండే మాదిరినే చేసింది. అది ఎంతవరకు న్యాయమనే తెలియదు. అసలుతో ఎవరు కూడా కంటెస్టెంట్లు కూడా దాన్ని అబ్జర్వ్ చేసినట్లేదు. మీరు టీవీలో కూడా మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరిలో కంపేర్ చేసుకుంటే ముగ్గురన్నా సరే వాళ్ళల్లో ముగ్గురు కంపల్సరీ లైన్ టచ్ చేసిండ్రండి. కాంతార క్లాన్ వాళ్ళు, శక్తి క్లాన్ వాళ్ళన్నా టచ్ చేయలేదు, కానీ కాంతార క్లాన్ వాళ్ళు మాత్రం పక్కా లైన్ టచ్ చేసిండ్రే. అది సీత గమనించినో లేదంటే మా టీమ్ అని చెప్పి గుమ్మున అయిపోయినో తెలియదు, కానీ ఈసారి నాకు సార్ అన్నా సరే దాన్ని అబ్జర్వ్ చేసి అడిగితే బాగుంటుంది అనేది నా ఒక అభిప్రాయము. తర్వాత వీళ్ళతో వచ్చేసి బిగ్ బాస్ రెడీ చేసిండే బాక్స్ ఎలా ఉన్నింది అంటే బాల్ కరెక్ట్గా లోపలికి పడ్డం లేదండి. వీళ్ళది శక్తి క్లాన్ వాళ్ళది వచ్చేసి వేసిన తక్షణ బాల్ కరెక్ట్గా బాల్ కంటే పెద్దగా ఉన్నింది బాక్స్, కానీ కాంతార టీం బాల్ కంటే బాక్స్ పెద్దగా ఉన్నింది. శక్తి క్లాన్ వాళ్ళది వచ్చేసి నిఖిల్ ఉన్న క్లాన్ వాళ్ళది వచ్చేసి బాక్స్ వచ్చేసి చిన్నగా ఉన్నింది బాల్ కంటే. కాబట్టి కరెక్ట్ సైజ్ ఉండడం మూలన అది బాల్ వేసిన బాల్ స్ట్రక్ అవుతా ఉంది. వన్స్ అయితే పర్వాలేదు, సోనియాకి బాల్ స్ట్రక్ అయింది, తర్వాత వేసిన
వాళ్ళ బాల్ కూడా అది స్ట్రక్ అవ్వడం అయితే జరిగింది. సారి నిఖిల్ పోయి ఎగిరి దాన్ని టచ్ చేసి లోపలికి పంపించడం అయితే జరిగింది. అలా చేసినా కానీ వాళ్ళు కాస్త ముందుగానే వచ్చారు. ఇలా వీళ్ళు ఫౌల్ గేమ్ లైట్గా ఫౌల్ గేమ్ అనిపించింది నాకైతే. అలా ఆడారు కాబట్టి అలాగైంది. తర్వాత యష్మి కూడా అంతే, కావల్స్గా పడేసిందా ఏంటి తెలియదు కానీ పడేసేసింది. లాస్ట్కి గెలిచింది మాత్రము కాంతారా టీం గెలవడం అయితే జరిగింది. తర్వాత ఈసారి వాలంటరీగా ఎవరు వస్తారు అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పిండారో, అది ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అయితే మనము ఫ్యూచర్లో తెలుసుకుందాము. ఇంకా ఉండదు కదా ఎపిసోడ్స్, అప్పుడైతే మనకు కరెక్ట్గా క్లారిటీ వస్తుంది. ఈరోజు రేపు ఎల్లుండి అయ్యే గేమ్స్లో మనకు క్లారిటీ అయితే వస్తుంది. తర్వాత నబీకి ఎంత అహంకారం ఉంది అనేది ఈ విచారంలో మనం తెలుసుకోవచ్చండి. ఏంట్రా అంటే మణికంఠ వస్తూ ఉంటే ఎలా ఉందిరా ఓటమి అనేసి గేలీగా మాట్లాడాడండి నబీ. అదే మాట వేరే వాళ్ళు మాట్లాడితే నబీ ఊరికే ఉంటాడా? నామినేషన్లో కానీ నామినేషన్స్లో కానీ వేరే దెబ్బడు కానీ వేరే అవతలోళ్ళు మామూలుగా మాట్లాడే మాటలు కూడా వినుడు. ఇలా చెవులో పెట్టుకుని ఓ అనేది ఓ స్టాప్ అనేది అలా గందరగోళంగా మాట్లాడే నబీల్లో ఇలా అనడం మాత్రం తప్పు కాదా? నబిల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఇది కరెక్టా లేదా అని చెప్పేసి మీరే ఆలోచన చేసుకోండి. నబిల్ గేమ్ పరంగా బాగా ఆడవచ్చునేమో కానీ తన క్యారెక్టరైజేషన్ ప్రకారము తనకు కొంచెం కాస్త హెడ్ వెయిట్ ఎక్కువ, తనకు కొంచెం అహంకారం ఎక్కువ. నామినేషన్ జోన్లో కూడా అంతే, అందరూ కూడా అంతే. పాయింట్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఇస్తాడు. నబీ మాత్రము పాయింట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ అయ్యాడు. తను ఎన్ని పాయింట్లు మాట్లాడాలనుకుంటాడో అన్ని పాయింట్లు మాట్లాడిన తర్వాత కానీ తను వేరే వాళ్ళకి అవుట్ సైడ్ ఛాన్స్ ఇవ్వడు. అలాంటి నబిల్లు ఎంతవరకు కరెక్ట్ అనేసి మీరు అనుకుంటా ఉన్నారో దయచేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తర్వాత నాకు తెలిసినంత వరకు నిఖిల్ ఈజ్ ది బెస్ట్. పృథ్వీకి చాలా ఓటింగ్ పవర్ తక్కువ ఉంది కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పృథ్వీకి ఓటేయండి. ఎందుకంటే నిఖిల్ పృథ్వీ క్లోజ్ ఫ్రెండ్స్. పృథ్వీ కూడా చాలా మంచోడు, కొంచెం అగ్రెసివ్ అయిన సైతాడు, కానీ పృథ్వీ కూడా ఆట తీరు సూపర్గా ఉంది. కాబట్టి పృథ్వీకి కూడా మీరు ఓటేసి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ పృథ్వీని కొన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంచాలని మరీ కోరుకుంటూ జై హింద్, జై భారత్ మాత.